హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు నేను మిల్లీ మిక్కర్ డబల్ కర్రీ చేయబోతున్నాను. ముందుగా మిల్లీ మిక్కర్ తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న మిల్లీ మిక్కర్ని ఒక బౌల్ పెట్టాలి. మిల్లీ మిక్కర్కి సరిపడా 4-5 టమాటోస్ చిన్నగా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. టమాటోస్తో పాటు 2-3 ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి ప్యాన్ పెట్టాలి. ప్యాన్ హీట్ అయ్యేంత వరకు ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేయాలి. అంతవరకు ఆయిల్ రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిల్లీ మిక్కర్ని తీసుకొని 2 మినిట్స్ తర్వాత ఫ్రై అవుతున్న ఆనియన్స్లో మిల్లీ మిక్కర్ని తీసుకొని దాంట్లో వేయాలి. మొత్తం మిల్లీ మిక్కర్ని వేసి బాగా ఒకసారి కలపాలి. మొత్తం మిల్లీ మిక్కర్స్ ఫ్రై అయ్యేంత వరకు ఒక 2-3 మినిట్స్ కలపాలి. మిల్లీ మిక్కర్స్ కలర్ మొత్తం చేంజ్ అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి. ఫ్రై అయిన మిల్లీ మిక్కర్లో చిటికెడు పసుపు వేయాలి. పసుపు కర్రీలో ఎక్కువ పడ్డా పర్లేదు, బికాస్ ఇది హెల్త్కి చాలా మంచిది, యాంటీ బ్యాక్టీరియల్. పసుపు ఎంత తింటే అంత మంచిది. పసుపు వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవు. 2-3 మినిట్స్ వరకు బాగా కలపాలి. 5 మినిట్స్ తర్వాత ఫ్రై అయిన మిల్లీ మిక్కర్లో 2 టేబుల్ స్పూన్ కారం వేయాలి. కర్రీ స్పైసీగా ఉండాలంటే కొద్దిగా కారం ఎక్కువ వేసుకోవచ్చు. మిల్లీ మిక్కర్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేయాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వాటిలో వేయాలి. టమాటోస్ మొత్తం ఉడికేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు మూత క్లోజ్ చేయాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొరియండర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వరకు వాటిని బాగా కలపాలి. మొత్తం ఫ్రై అయ్యాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్రేవీ కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని థిక్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత నేను వాటిని ఒక బౌల్లో తీసుకున్నాను. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని వేరే ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. హీట్ అయిన ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కర్రీ ఎక్కువ ఆయిలీగా ఉండాలంటే కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు. తర్వాత ఆయిల్లో కొద్దిగా పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే కర్రీ టేస్ట్ బాగుండాలని వీటిని యాడ్ చేసుకున్నా. నేనైతే వీటిని కొద్దిగా ఎక్కువనే యాడ్ చేసుకున్నా. ఇవి మొత్తం ఫ్రై అయ్యేంత వరకు టమాటోస్ కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వీటిలో వేయాలి. 5 మినిట్స్ వరకు వీటిని బాగా ఫ్రై చేయాలి. టమాటోస్ని బాగా ఉడికించాలి. 2 మినిట్స్ తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. దీంతో పాటు చిటికెడు పసుపు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేయాలి. తర్వాత ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి. ఫ్రై అయిన 2 మినిట్స్ తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలపాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి, లేకపోతే మొత్తం మాడిపోతుంది. కర్రీ కలర్ మొత్తం చేంజ్ అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. కర్రీ కలర్ మొత్తం చేంజ్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిల్లీ మిక్కర్ని తీసుకొని ఆ కర్రీలో వేయాలి. వేసి మొత్తం కలపాలి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఫైనల్లీ కర్రీ రెడీ. నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ.